మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో పండగ మొదలైపోయింది 9th నుంచే. సో రాజసాబ్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో రాజసాబ్ తర్వాత నెక్స్ట్ రిలీజ్ అవబోయే సినిమాల లిస్ట్ ఉంది కదా. సో ఈ మిగిలిన పండగ ఎలా జరగబోతుంది అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ట్రైలర్స్ వచ్చినాయి, ఎక్సెప్ట్ నారి నారి నడుం మురారి తప్ప మిగిలిన ట్రైలర్స్ అన్ని కూడా వచ్చినాయి. దాని మీద అంచనాలు ఎలా ఉన్నాయి, అది ఎక్కడ బజ్ ఎలా ఉంది, సో అది రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఆ కంటెంట్ గురించి కూడా కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. సార్ రాజసాబ్ వచ్చింది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ సినిమాలకి దారి ఇచ్చింది. ఇప్పుడు మిగిలిన పండగ ఎలా ఉండబోతుంది? పండగ మొదలైంది, మిగిలిన పండగ ఎలా ఉండబోతుంది? ట్రైలర్స్ కూడా చూసారు మీరు. మీ అంచనాలు ఏంటి? దేని మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి? అంటే ఈ ఈ వరుసలో ప్రభాస్ సినిమా అయిపోయింది. దాని తర్వాత చిరంజీవి గారి సినిమా ఉంది. చిరంజీవి గారి సినిమా మీద ఆల్రెడీ ఒక అంచనా ఉంది జనాలకి. అది గత సంవత్సరం చూసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా తాలూకా ఫ్లేవర్ కొంత కనిపించింది. మ్యూజిక్లో కూడా మీసాల పిల్లకి అప్పుడు వచ్చినటువంటి పాటకి కంపేర్ చేస్తూ కూడా కథనాలు నడిచినాయి. ఏదేమైనప్పటికీ చిరంజీవిని ఆ తరహా క్యారెక్టర్లో చూడటానికి ఆడియన్స్ ఇష్టపడతారు అనేది ఒకటే సెల్లింగ్ పాయింట్ వాళ్ళది. దాని మీద కొంత వెంకటేషన్ పెట్టి ఒక డ్రామా ఏదో అల్లారు. మొత్తానికి అది జనాల్ని సంక్రాంతి సందర్భంగా సెలబ్రేట్ చేసే సినిమాగానే చూస్తున్నారు. అది ఏ మేరకు పోటీ ఇవ్వగలుగుతుంది అనేది చూడాలి. అదే సమయంలో ఈ రెండు పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా, ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సినిమాయే వేసేవాళ్ళు మనవాళ్ళు. అంటే ఒక హీరో సినిమా వేసేసి మిగిలిన మొత్తం ప్రపంచం అంతా ఆ సినిమాయే చూసి తీరాలి అనే ఒక అనివార్యత క్రియేట్ చేశారు కొంతకాలం. అంటే ఏ థియేటర్కి వెళ్ళినా అదే సినిమా ఆడుతూ ఉంటుంది. సినిమా చూడాలనుకుంటే ఆ సినిమాయే చూడాలి. ఇలా ఒక 10 రోజులు కొట్టేసిన తర్వాత అప్పుడు ఇంకొక సినిమాని ప్లాన్ చేసేవాళ్ళు. ఈ పద్ధతిలో నడుస్తున్న దాని నుంచి భిన్నంగా ఇప్పుడు ఎక్కువ సినిమాలు వేయటానికి ఉత్సాహపడుతున్నారు. ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణమే. ఈ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇప్పుడు ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలుగా కనిపిస్తున్నాయి. కానీ రవితేజ గారి సినిమా ఉంది, భర్త మహాశైవులకు. ఆయన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి డిజాస్టర్స్ వరుసగా పరాజయాలు చూస్తూ వస్తున్నాడే. కాబట్టి దీనిలో నుంచి బయటకు రావటం కోసం కొంచెం ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఒకటి ఉంది ఆయనలో. యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజము, ఎంటర్టైనింగ్ హీరోయిజం, ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేశాడు కిషోర్ తిరుమల. అది స్క్రీన్ మీద రవితేజతో వర్కౌట్ అవుతుంది అనేది ఒక అంచనా ఉంది. అందుకని ఆ సినిమా మీద కూడా జనాల్లో కొన్ని అంచనాలు అయితే వచ్చినాయి. ఆ ట్రైలర్లు, ఇతర వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రమోషనల్ కంటెంట్ నుంచి ఆ సినిమా మీద కొంత హోప్ ఉంది. దాంతో పాటు నవీన్ పోలిశెట్టి సినిమా, అది కూడా అది నిజానికి దాని మీద ఇంకా కొంచెం పెద్ద అంచనాలే ఉన్నాయి ప్రపంచానికి. అది డెఫినెట్గా ఏదో క్రియేట్ చేయబోతోంది. రేపు అంటే సంక్రాంతి విడుదలలో ఒక రేసు ఒక మొదలవుతుంది. రాజాసాబ్ పాన్ ఇండియా సినిమా అయినా కానీ లోకల్ మార్కెట్లో అది ఎంత కలెక్ట్ చేసింది, లోకల్ మార్కెట్ మీద అది వేసిన ప్రభావం ఎంత, ఇతర సినిమాలు వేసిన ప్రభావం ఎంత అనే క్యాలిక్యులేషన్ ఎలాగూ జరుగుతుంది. అప్పుడు నెంబర్ 1గా నిలబడుతుందా లేదా అనేది అప్పుడు చూడాలి. చిరంజీవి గారి సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి జనాలకి. ఇది లోకల్ మార్కెట్ సినిమా మాత్రమే. సో ఇది కూడా రాజాసాబ్కి గట్టి పోటీ ఇచ్చే సినిమా అనే చెప్తూ వస్తున్నారు అందరూ. ఈ వరుసలో తర్వాత శర్వానంద్ సినిమా ఉంది. శర్వానంద్ సినిమాకు సంబంధించి ఇంకా బకాయి ఉన్నటువంటి ప్రమోషనల్ వీడియోస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి కూడా బయటకు వచ్చాక ఒక అంచనా వస్తుంది ఆ సినిమా మీద. అయితే ఈ సినిమాలన్నీ విజయవంతం కావాలి అని చిరంజీవి గారు మన ఆకాంక్షించారు. అది జరిగితే ఓకే, కానీ అన్నీ అలరించగలుగుతాయా అనేది డౌటే. ఇలా ఉన్నటువంటి కండిషన్లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు రెండు చూసేసాము. అది ఆల్రెడీ రాజాసాబ్ రిలీజ్ అయిపోయింది. చిరంజీవి గారి సినిమా రిలీజ్కి రెడీగా ఉంది.
12వ తారీఖు అంటే 11వ తారీఖు నైటే 12 తర్వాత వేయొచ్చు షోస్. ఈ అనుభవాలన్నీ పనిచేస్తాయి ఆ సినిమాకి. పనిచేసి దాన్నెక్కడో ప్రాపర్‌గా నిలబెడతారు. అంటే 12వ తారీఖు ఎర్లీ మార్నింగ్ కూడా షో వేసే అవకాశం ఉంది తప్ప, వాళ్ళు ప్రీమియర్స్ కోసం, లేకపోతే టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రయత్నం చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. జెంటిల్‌గానే సినిమాని పుష్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో, శివశంకర వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు అనేటువంటి సినిమా తాలూకా గొడవ ఒకటైతే, ఆ తర్వాత నెక్స్ట్ లైన్‌లో ఉన్నటువంటి సినిమాల్లో నవీన్ పోలిశెట్టి సినిమా 'అనగనగా ఒక రోజు' మీదైతే బజ్ ఉంది ఆల్రెడీ. అంటే అతని నటన పట్ల జనాల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. అది ఇంతకు ముందు కూడా 1, 2 సార్లు ప్రూవ్ అయింది. అది ఈ సినిమాకి బ్యాక్ బోన్. అందుకని రెవెన్యూస్ పరంగా చూస్తే ఆ సినిమా కొంచెం గట్టి ప్రభావం వేసే అవకాశం కనిపిస్తోంది. రవితేజ గారి ట్రాక్ రికార్డు వలన ఈ సినిమాకి డౌట్ మొదలవచ్చు కానీ, భర్త మహాశయులకు అక్కడ క్లియర్‌గానే ఉంది ట్రాక్. ఈ 2 సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలను ఇస్తాయా లేదా అనే దానిలో కొంచెం తేడా ఉంది. అంటే జనాలు ఎంత వరకు డ్రైవ్ అవుతారు వాళ్ళ వైపు అనేది చూడాలి. మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే రవితేజ సినిమా కూడా బిగ్ స్కేల్‌లో వెళ్ళగలదు. అది జరిగితే ఓకే. లేకపోతే ఎలా అనేది సమస్య. నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది. శర్వానంద్ గారి సినిమా ఉంది. శర్వానంద్ సినిమాకి అంటే ఒక బజ్ క్రియేట్ కాకపోవడానికి కారణం తను వేరే ఏరియాలో ఎక్కడా లేడు. కేవలం అలా ఉండి సినిమా చేస్తున్నాడు. దాన్ని రిలీజ్‌కి పంపిస్తున్నారు. అంతవరకే ఉంది తప్ప, ఇతరత్రా ఆయన ప్రపంచంతో యాక్సెస్ అయింది లేదు. సో, అదొక ధోరణి. అదొక ధోరణిలో వెళ్తుంది సినిమా. ఇలా రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాలు దేనికదే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలుగానే ఉన్నాయి అన్నీ కామన్‌గా. చిరంజీవి గారి సినిమా ఎలా బ్లాస్ట్ చేయబోతోంది బాక్స్ ఆఫీస్‌ని అనేది చూడాలి. మొత్తం ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమా మీదే ఉంది. కానీ ఓవరాల్‌గా చిన్న సినిమాల్లో నవీన్ పోలిశెట్టి కనిపించకుండా నిశ్శబ్ద విప్లవం ఏదన్నా చేస్తాడా అనేది ఒక సందేహం ఉంది. రవితేజని కష్టాల్లో నుంచి బయటపడేసే సినిమా అవ్వబోతుందా లేదా అనేది చూడాలి. భర్త మహాశయులు, ఇక శర్వానంద్ కూడా కామనే. అంటే మరీ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మీరన్నారు అతని సినిమాలు అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ బయట కూడా వేరే వాటిలో ఎక్కడ ట్రెండ్ అయ్యే వ్యక్తి కాదు అని చెప్పి. అవును. సో, అలాంటి వ్యక్తి అట్‌లీస్ట్ ప్రమోషన్స్ విషయంలో కొంచెం పోటీ పడే వాళ్ళందరూ కూడా ఇంకొంచెం చొరవ ఆరితేరిపోయిన చూపించాలి. వాళ్ళు. అవును. కొంచెం చొరవ చూపిస్తే బాగుండదేమో అని ఏమన్నా. డెఫినెట్‌గా. హ్మ్. డెఫినెట్‌గా తను కొంచెం ప్రభావం వెయ్యాలి. అంటే ఇదే టైం. ఇప్పుడు సినిమాని ప్రమోట్ చేయటం అనేది, సినిమాని జాగ్రత్తగా పుష్ చేస్తే హ్మ్. దాని రీచ్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది మనం ఈ మధ్య కాలంలో 2, 3 సినిమాలకు చూసాం. పర్టిక్యులర్‌గా 'లిటిల్ హార్ట్స్‌కి' జరిగిందది. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ఈటీవీ విన్ దగ్గర నుంచే వచ్చినటువంటి సినిమా రాజు వెడ్స్ 'రాజు వెడ్స్ రాంబాయ్'. ఆ సినిమాని కూడా విపరీతంగా పుష్ చేశారు. దాని తాలూకా ఫలాలు వాళ్ళు చూశారు. అందుకని ఏ సినిమా అయినా గానీ దాన్ని జనంలోకి తీసుకువెళ్ళగలగటం అనే దాని మీద దాని విజయం ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాపర్‌గా చేయకపోతే, ఇప్పుడు 'రాజాసాబ్' విషయంలో కూడా ప్రభాస్ అభిమానులకున్న విమర్శ అదే. అంటే బాంబే ఈవెంట్‌కి ప్రభాస్ లేడు. అలాగే ఇంకెవరు పెద్దోళ్ళు ఎవరు కనిపించలేదు. సంజయ్ దత్ గాని, ప్రభాస్ గాని లేరు. ఏదో అలా నార్మల్‌గా అనిపించారు గానీ ఒక బిగ్ స్కేల్ ఈవెంట్ చేయలా. అలాగే తమిళనాడు, కేరళలో కూడా ఒక ప్రాపర్ ఈవెంట్ ఆ 2 స్టేట్స్‌ని కనీసం కాన్సంట్రేట్ చేసి ఒక ఈవెంట్ చేసినా బాగుండేది. అది జరగల. అందుకని సినిమాని పుష్ చేయటంలో లోపం జరిగిందనే పెయిన్ ఉంది ప్రభాస్ అభిమానులకి. కాబట్టి పుష్ చేయగలిగితే సినిమాలో కంటెంట్ ఉంటే డెఫినెట్‌గా ఈ అడ్వాంటేజ్ మీద అది మంచి డబ్బులే కలెక్ట్ చేయగలుగుతోంది. అలాంటి ప్రయత్నం జరగాలి శర్వానంద్ సినిమాకి. అంటే తన్ని తాను తగ్గించుకున్నవాడు అన్నట్టుగా కొంచెం ఆయన తన పాత పద్ధతుల నుంచి వెనక్కొచ్చేసి కొంచెం సినిమాని పుష్ చేయటం అనే కార్యక్రమం మొదలుపెట్టాలి.
అది జరిగితే సినిమా ముందుకెళ్తుంది. సో ఇప్పుడు నార్మల్లీ రాజాసాబ్ 9th మొదలైంది కాబట్టి 14 వరకు వెళ్ళేసరికి వాళ్ళ యంగ్స్టర్స్ ఇద్దరికి రాజాసాబ్ ఎఫెక్ట్ అంత ఉండకపోవచ్చు. బట్ చిరంజీవి గారిది రవితేజ గారితో వాళ్ళు పోటీ పడుతున్నారు కాబట్టి ఒకవేళ ఆ 2 సినిమాలు మనం పాజిటివే కోరుకుంటాం కాబట్టి ఆ 2 సినిమాల్లో అత్యద్భుతంగా విజయం చేకూరితే యంగ్స్టర్స్ కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటారు? అంటే బికాజ్ లాస్ట్ టైము శతమానం భవతితో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ఒక పెద్ద పెద్ద స్టార్స్ తో వచ్చి ఆయన కూడా సక్సెస్ అందుకున్నాడు. బట్ ఈసారి యంగ్స్టర్స్ పై ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటారు వీళ్ళ సక్సెస్? యంగ్స్టర్స్ ఈసారి పెద్ద విజయాలు అందుకునే అవకాశం కనిపిస్తోంది. చూడాలంటే నవీన్ పొలిశెట్టి వైపు అతని టాలెంట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తో ఫోకస్ అంతా అక్కడ ఉంది. ఇన్ ది సేమ్ టైం శర్వానంద్ మీద కూడా మంచి ఒపీనియన్ ఉంది, కానీ పెర్ఫార్మర్ గా తనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇతనికి ఆ లిమిటేషన్స్ లేవు నవీన్కి. రవితేజ గారు తన అదృష్టాన్ని పరీక్షించుకునే మోడ్లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఒక కూల్ సక్సెస్ చాలా అతనికి. కానీ వీళ్ళకి చాలా పెద్ద విజయాలు కావాలి. ఆ పెద్ద విజయాలు సాధించడానికి ఏం చేయడానికన్నా సిద్ధమే, కానీ మరి ఎలా వర్కౌట్ చేయగలరు అనేది చూడాలి. Thank you, sir. Thank you so much for your valuable time. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.